కోరి కోరి మళ్ళా నరకాసురుడికి ఇంకో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వల్లభనేని వంశీ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడులు చేశాడు. తర్వాత అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని, లోకేష్ గారిని ఎంత తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అయితే ఈ రోజు ఆయన పి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఏ అంశం మీద అంటే తన మీద టీడీపీ శ్రేణులు వాళ్ళ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్ని నానిని వెంటేసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాడు సార్. అయితే పేర్ని నాని కూడా గతంలో పోలీసుల మీద దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తి. వీళ్ళకి అంటే ఎలాంటి నైతికత ఉందని చెప్పేసి మనం అనుకోవాలి. అంటే ఇంత దుర్భాషలాడి ఇంత చేసిన వీళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు పెడితే పోలీసులు వ్యాఖ్యలు తీసుకోవట్లేదంటూ పోలీసుల మీద విమర్శలు సాక్షి మీడియా వేదికగా, అంటే వైసీపీ సోషల్ మీడియా వేదికగా పోలీసుల పనితీరుని తప్పుపడతా ఉన్నారు. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ బాధితుడు వంశీయ లేకపోతే బాధితులు ప్రజల? ఇప్పుడు ఇన్నాళ్ళు వంశీ ప్రతి ఒక్కరిని బాధించి ఇప్పుడు తనే బాధితుడు ముసుగేసుకుని వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేదని మళ్ళా విమర్శిస్తే ఇది పెద్ద రివర్స్గా ఉంది. ఏంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లాగా ఇవాళ రివర్స్ అటాకింగ్. ఏం పెట్టారు? వంశీ భార్య మీద ఏమైనా పోస్టులు పెట్టారా? లేదు. మరి నువ్వు చంద్రబాబు భార్య మీద ఏం మాట్లాడావు? అసభ్యంగా. లోకేష్ పుట్టుక గురించే నువ్వు మాట్లాడిన మాటలు, అసలు నీ ఛానల్ అది ప్రసారం చేసింది నీ మాటల్ని, నీ ఇంటర్వ్యూని. సాక్షి ఛానల్ ఎండి భారతి మేడం, ఆమె అసలు ఇంతవరకు ఎంక్వైరీకి పిలిచారా? అసలు దానిపైన ఇంతవరకు ఈ ప్రభుత్వం కేసు కట్టిందా? కట్టలేదు. ఆ రోజు భువనేశ్వరి మేడంను ఉద్దేశించి, లోకేష్ను ఉద్దేశించి, చంద్రబాబును ఉద్దేశించి వల్లభనేని వంశీ గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, అంబటి రాంబాబు గాని వాళ్ళు మాట్లాడిన మాటలు అటు అసెంబ్లీలో, బయట సాక్షి ఛానల్లో చేసిన కామెంట్స్. ఆ రోజు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. బయటకు రావడమే కాదు, అసలు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, నేను ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని. ఇది కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ అయితే తప్ప అడుగు పెట్టినాను. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ ఆ గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కంప్లైంట్ ఇచ్చాడు? అసెంబ్లీలో బూతులు వినపట్టలేదు, బూతులు లేని అసెంబ్లీ మేము ఎందుకు చూస్తాం, ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో బూతులు మాట్లాడించాలి, ప్రవేశపెట్టాలని అనిపించాడా కంప్లైంట్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ అప్పటి అసెంబ్లీ ఎలా ఉంది, ఇప్పటి అసెంబ్లీ ఎలా, ఒకసారి కంపేర్ చేసుకోమని. ఇప్పుడు చాలా పద్ధతిగా, చాలా గౌరవప్రదంగా, నిజంగానే గౌరవ సభలాగా చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగానే ఆయన డిసిప్లిన్గా నడిపిస్తూ ఉన్నారు ప్రజెంట్. అయితే ఎవరిని పక్కన పెట్టుకెళ్ళాడు వంశీ? పేరుని నానిని పెట్టుకెళ్ళాడా? కొడాలి నానిని పెట్టుకెళ్తే పోయేది కదా. ఇప్పుడు నీ అమ్మ మగుడు కట్టించాడా తిరుమల తిరుపతి దేవస్థానం అనో ఏదో అన్నాడు. ఇంతవరకు టీటీడీ దానిపైన అతనికి ఏమైనా నోటీస్ పంపిందా? ఎవరికి? కొడాలి నానికి. దానిపైన పరువు నష్టం ఏమైనా వేసిందా? ఏం చేస్తున్నారు మరి అక్కడ ఉన్న ఈఓలు, జేఈఓలు, లేకపోతే అక్కడ అయినటువంటి చైర్మన్లు? కొడాలి నాని ఆ రోజు చేసిన దుర్భాషలు అంటే ఇప్పుడు వంశీ వచ్చి ఎందుకని ఇంతవరకు ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, నాని మీద కేసు ఎందుకు పెట్టలేదు కొడాలి నాని మీద అని అడిగాడా? సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. అధికారులు, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తులు, వైసీపీ వాళ్ళు మేము 29 వస్తాం అన్న నానుడితో భయపెడుతూ అధికారులు కూడా ఇప్పుడు అధికారంలో ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి విధేయత లేకుండా వీళ్ళని విస్మరిస్తూ, అంటే గొడ్డల పార్టీగా పిలువబడుతున్నటువంటి వైసీపీకే భయపడుతూ వాళ్ళకే పనిచేసి పెడుతున్నటువంటి నేపథ్యం చాలామంది, చాలా విభాగాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా కొడాలి నానికి ఎలాంటి నోటీసులు లేదు, టీటీడీ కూడా మౌనంగా వహిస్తూ ఉంది. ఎందుకు అంతలా భయము అధికారులు ఎందుకు నెలకొందంటారు? అధికారులు తాట తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటోంది ఏంటి, మమ్మల్ని స్టేషన్ల చుట్టూతో తిప్పుతున్నారు, మళ్ళా మేము వస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కు వస్తాం, సుబ్బారాయుడు, జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే పట్టాపురం సిఐ నీ అంతు తేలుస్తా, గంగా ప్రసాద్, అంబటి రాంబాబు వాడు వీడని కూడా జగన్మోహన్ రెడ్డి సంబోధించాడు. డోంట్ టచ్ మై కార్ విడుదల రజని, చిలకలూరుపేట సిఐ సుబ్బరాయుడిని ఉద్దేశించి అన్న మాటలు. అంటే పోలీసులు ఇవాళ ఎలా వీళ్ళు ఏది వైసీపీ వాళ్ళు పోలీసులను భయపెడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి నా కేసు తీసుకోలేదు అని చెప్పి ఇతనేదో అక్కడికి వెళ్ళి సినిమా చేస్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇదే నువ్వు పక్కన పెట్టుకెళ్ళిన పేరుని నాని ఏమని చెప్పాడు? కొల్లు రవీంద్ర మా ఆవిడ మీద కేసు పెట్టమన్నాడు. అదే రేషన్ అప్పుడు ఆ గోడౌన్ల విషయం, ఆ మాఫియా మచిలీపట్నంలో జరిగిన రేషన్ మాఫియా విషయంలో జయసుధ పేరు మీద ఉంది ఆ గోడౌన్స్. మరి టెక్నికల్గా ఆమె పేరు మీద కేసు పెట్టాలి. ఇతను ఏం చేశాడు? వెంటనే డబ్బులు కట్టినట్టున్నాడు, 1,45,00,000 ఏమో కట్టేసినట్టున్నాడు, చెక్కులేయో ఇచ్చినట్టున్నాడు. అప్పుడంట కొల్లు రవీందర్ని చంద్రబాబు మందలించాడు.
అని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏదన్నా ఉంటే మీరు తెలుసుకోండి, నువ్వును మరి పేరుని నాని తెలుసుకోండి, కానీ ఆ ఇంట్లో అమ్మాయిని ఎందుకు తీసుకొస్తావని చంద్రబాబే చెప్పాడని మెచ్చుకున్నదే. ఆయన అప్రిషియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. అంటే మరి అట్లాంటి పేరుని నాని వెంట పెట్టుకు ఎందుకు వెళ్ళాడు అనేది నా డౌట్. నువ్వు పెట్టుకెళ్లాల్సింది ఎవరిని? నీ వెంట పెట్టుకెళ్లాల్సింది అంబటి రాంబాబుని పట్టుకెళ్ళి, నీకు బాగా సూట్ అవుతారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఏంటి, అంబటి రాంబాబు బూతులు ఏదో పచ్చి బూతులు తిట్టినట్టున్నాడు. చంద్రబాబు అసలు మామూలుగా కాదు తిట్టడం. అసలు ఇంతవరకు చంద్రబాబుని ఎవ్వరు అంత పచ్చి బూతులు తిట్టలే వాళ్ళ అమ్మని ఉద్దేశించి. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ ఏమో చంద్రబాబు భార్యని భువనేశ్వరి మేడంని, ఇతను అంబటి రాంబాబు ఇంకొక అడుగు ముందుకేసి జగన్ దగ్గర మరి బాగా ఎంత బూతులు తిడితే అంత కదా మనకు పదవి ఇచ్చేది. రేపు మంత్రి అయ్యి 5 ఏళ్ళు ఆయన అనుభవించవచ్చు. అందుకని అమ్మనమ్మనే చంద్రబాబు తల్లిని ఉద్దేశించి అతను బూతులు. సార్, ఒక సీఎం గారు, ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో సీఎం గారిని అసలు ఎంత ధైర్యంతో ఆయన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటారు? దాని ఫలితం అనుభవించాడు. 15 రోజులు ఏమో జైల్లో పెట్టినట్టున్నారు. మళ్ళీ బయటకు వచ్చి కుక్కలు భయపడమంటాడు. తగ్గేది లేదని కూడా ఆయన, నా ఇంట్లో కుక్క, నా తోటలో 2 కుక్కలు, భయపడుతున్నావు. భయం లేదంటూనే మీలో భయం ఇవాళ జనానికి కనపడుతోంది కదా. అంటే ఇంటర్నల్ గా భయం టన్నుల కొద్ది ఉందంటారా? నీ నోటేమంటే వచ్చిందా? ఇప్పుడు నేనేం భయపడతలేదు అని నువ్వు అన్నావంటే అర్థం నీలో భయం ఉన్నట్టు లెక్క. భయం లేనాడు భయం అనే మాట మన నోటేమంటే రాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కూడా అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, ఏమని రెడ్ బుక్ అంటున్నావు లోకేష్, భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఈడ్చి పడేస్తాం నిన్ను, నీ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈడ్చి పడేస్తుందనో ఏదన్నాడు, శాశ్వతంగా సమాధి కడుతుందనో ఏదన్నాడు. ఎవరిని ఈడ్చి పడేశారు? జనం మిమ్మల్ని ఈడ్చి పడేశారు. 151 స్థానాలు ఉన్నాయి మీకు, 11కి ఈడ్చి పడేసినా కానీ ఇంకా మీరు. ఇప్పుడు ఒకటి, ఈ ప్రభుత్వం భారతీ మేడం మీద ఎవరో పోస్ట్ పెట్టారు. అతను ఎవరో కుర్రాడు, ఎవరు కిరణ్, చేప్రోల్ కిరణ్, సామాన్యుడు కిరణ్ అని అతను ఏదో మాట్లాడాడో ఏదో భారతీ మేడం మీద పెడితే అతను తెలుగుదేశం కార్యకర్త, ఐటీడీపీ వదిలేశారా? తీసుకొచ్చి అప్పటిని పట్టుకొచ్చి లోపలేశారు. అరే అతని తలకి ముసుగేశారు, ఏది గార్బేజ్ కవర్ ఏదో పెట్టి జైలుకి పంపారు. చాలా ఇన్సల్ట్ గా జరిగింది. అంబటి రాంబాబుకి ఏమైనా వేశారా గార్బేజ్ ముసుగు కవరు? అంటే అంబటి రాంబాబుకి గార్బేజ్ కవర్ ముసుగు ఎందుకు వేయలేదు అని ఇతను కంప్లైంట్ ఇచ్చింది వంశీ. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సార్, అంటే పేరు నాని వ్యవహారశైలి మనకు తెలిసిందే. ఆయన కొడుకు కూడా రీసెంట్గా పోలీసుల మీద, అంటే సిఐఎస్ఐల మీద కూడా ఎంత పేటరీకి పోయి ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేంత పని చేశాడు. అయితే ఈసారి పేరు నాని చాలా మౌనంగా, స్తబ్దుగా పక్కన చాలా మౌనంగా ఉండటం జరిగింది, కానీ ఏమాత్రం పోలీస్ స్టేషన్లో ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇప్పుడు ఏళ్లలో ఏంటంటే ర్యామ్ ఏం సినిమా, అపరిచితుడా ఏదో ఉంటుంది, వాడు కాసేపు నువ్వు ఉన్నావు మంచిగా, ఇప్పుడు నాతో మాట్లాడతావు, వెంటనే అప్పటినే జుట్టు ఇసిరేసి మళ్ళీ ఇంకో రూపం వచ్చేస్తుంది నీకు. అట్లా ఇప్పుడు ఏళ్లలో మనకి రామ్ కనపడుతున్నాడు, ర్యామ్ కనపడుతున్నారా జనానికి? అంటే ఆస్కార్ లెవెల్ అట్లా ఉన్నారు సార్ వైసీపీలో. ఇప్పుడు వల్లభనేని వంశీయే ఇప్పుడు వాళ్ళు పిటిషన్ ఇచ్చిన ఆయనే మొన్న ఓడిపోక ముందు ఎట్టున్నాడు ర్యామ్, ఇప్పుడు ఓడిపోయి నాకు ఇప్పుడు ఇలా రాముడు అయిపోయాడా? అంటే ఇక్కడ మిమ్మల్ని ఇవాళ ప్రజలు పూర్తిగా మడిచిపెట్టారు. ఇంకా మిమ్మల్ని అసలు వాళ్ళ మీదకి ఏదో సానుభూతి వస్తుందని. ఇప్పుడు వంశీ ఇప్పుడు ఏదో ఒక 150 రోజులు ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు, వచ్చిందా ఏమన్నా సానుభూతి? అస్సలు లేదు సార్, ఎక్కడ కూడా లేదు. ఎందుకని రాలేదు? అంతగా మీరు ప్రజల దృష్టిలో దిగజారిపోయారు. ఏది సానుభూతికే మీరు అనర్హులని ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన 250 రోజులు ఉన్నట్టున్నాడు. అసలు 0% సానుభూతి ఏమన్నా ఉందా సానుభూతి? కేసిరెడ్డి రాజు అతను అసలు మరీ 9 నెలలు దాటిపోయిందని ఏదన్నారు, 280 రోజులు. అంటే ఇప్పుడు ఇవాళ మీరు అన్ని పాపాలు చేశారు, అన్ని నేరాలు చేశారు, అన్ని ఘోరాలు చేశారు. ఇప్పుడు మళ్ళా వచ్చి తగుదనమ్మా అని యాషం వేస్తే నేను మారానని చెబితే నమ్ముతారా? ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిపై కేసేసి చెల్లి ఆస్తులు తిని ఇప్పుడు ఏది అబ్బా అసలు విలువల గురించి రాజకీయము, విలువలతో కూడిన రాజకీయం చేశానంటే ఏంద్ర నాయన నీ విలువలేంటి అని కదా ఇవాళ ప్రశ్నించేది. ఇప్పుడు పేర్ని నాని అయినా, వంశీ అయినా, అంబటి రాంబాబు అయినా వాళ్ళు చేసింది వాళ్ళు ఎందుకు ఇంకా ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే, పశ్చాత్తాపం అనేది ఇవాళ పరివర్తన అనేది కనీసం కొద్ది కాలం తర్వాత ప్రజలు ఆదరిస్తారు మీలో వస్తే. మచ్చుకు కూడా మీలో అవి లేకపోతే, అంటే ఆ పార్టీ నమ్ముకుందే ఆ టైప్ ఆఫ్ సిద్ధాంతాన్ని, ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం సార్. ఎందుకంటే ఏ రాజకీయ నేత కూడా మేము వచ్చాక అది చేస్తాం ఇది చేస్తామని, ఆ పార్టీ చీఫే జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఐపీఎస్ అధికారులను కూడా వాడు వీడు సప్త సముద్రాలు దాటిన వదిలిపెట్టడం, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తన పార్టీ నేతలంతా అదే లైన్లో రావాలని కదా ఆయన ఆశించింది. సో వాళ్ళలో ఇలాంటి ప్రజల్ని ఆకర్షించే, ప్రజలకి విలువగా గౌరవంగా మాట్లాడే కల్చర్ ఎక్కడి నుంచి వస్తుందంటారు?
ఒకసారి చూశారు మిమ్మల్ని, ఒక్క ఛాన్స్ అని మరి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అసలు వీళ్ళకి భవిష్యత్తులో ఛాన్స్ ఇవ్వకూడదురా భగవంతుడా అనిపించారు. జనంతో ఆ మాట అనిపించారు. ఏది అన్ని లక్షల ఎకరాల భూములు కబ్జా చేసి అంతమందిని జైళ్లకు పంపారు, అంతగా హింసించారు, నరకం చూపించారు. కోరి మళ్ళా నరకాసురుడికి ఇంకో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? నో, ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.